హలో ఫ్రెండ్స్, ఇది రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనమాట. ఇవాళ స్టార్టింగ్ డే అనమాట. అంటే కళ్యాణం జరుగుతుంది ఇవాళ. ఇక పార్కింగ్ ఏరియా మొత్తం రెడీ చేశారు. డెకరేషన్, లైటింగ్ అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. మొత్తం గ్రౌండ్ మొత్తం క్లీన్ చేశారు. ఇది యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది అనమాట. జస్ట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ యాదగిరిగుట్ట అనమాట. మీకు ఇక్కడి నుంచి చూసి యాదగిరిగుట్ట గిట్ట కనబడుతుంది. ఇది కళ్యాణం రోజు అమ్మవారు శ్రీ అలవేలు మంగ గారు అండ్ వెంకటేశ్వర స్వామి గారి ఎదుర్కోళ్ళు అనమాట. ఇక్కడ జరుగుతున్నాయి. పంతులు మాట్లాడుతున్నారు, పూజలు చేస్తున్నారు. ఈ కోనేరు ఎక్కడ ఉండదు అనమాట. ఇంత అద్భుతమైన కోనేరు. ఇది మా రాయగిరిలోనే ఉండడం మా ఊరు అదృష్టం అనమాట. ఈ కోనేరు ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. పురాతన కాలంలో శిల్పులు వర్క్ ఎలా చేశారో చూడండి. ఇంత అద్భుతమైన కట్టడము మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇట్లా చూడండి ఒకసారి స్టెప్ చూడండి. మీకు ఆ బావి గురించి అయితే చెప్తా. ఆ బావి ఇట్లా 3 సైడ్స్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. లోపలికి దిగటానికి వెళ్తానికి ఒక ఎక్స్టెంట్ వరకు ఉండి కొంచెం దాంట్లో తువ్వినాక ఊట అంటారుగా, ఊట ఉంటుంది అనమాట. ఇట్లా చూడు, ఇట్లా 3 సైడ్స్కి మనం దిక్కుంటే వెళ్ళొచ్చు. బావి లోపల వరకు ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు. ఇంత అద్భుతమైన కట్టడము ఎక్కడ ఉండదనమాట. ఇది మా రాయగిరిలోనే ఉంది. ఇది ప్రత్యేకత అనమాట. ఇది ఇప్పుడు ధనుష్ కుబేరా సినిమా ఉంది కదా, ఆ షూటింగ్ ఇక్కడే జరిగింది. వాళ్ళే ఇదంతా వేశారు. ఇదంతా పెయింటింగ్ ఇట్లా వాళ్ళే వేశారు. పెయింటింగ్, ఈ డెకరేషన్ లైట్స్ మాత్రం మావే. ఇది కళ్యాణం అనమాట. ఇది మా ఊరు మొత్తం వచ్చారు. మా ఊరు నుంచే కాదు, చుట్టుపక్కల నుంచి చాలా గ్రామాల నుంచి కళ్యాణం చూడడానికి వస్తారనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ కళ్యాణం చూడడానికి. చూడండి, పంతులు చూపిస్తారు. ఇది జంజనం వేస్తుంది అనమాట. జంజనం ఇది రథోత్సవం రోజు ఇది మా రథం అనమాట. ఇక మరి చక్కెర తీర్థం రోజు ఇక మేము ఇంకొక కారు, ఈ బుడ్డ కారులో మా వాళ్ళు వెళ్తున్నారు. అయినా ఇంకా మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంకా 2 బైక్లలో మేము ఇంకా 4 ఉంటే ఇంకా 2 బైక్లు తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. ఇవాళ ఫిబ్రవరి 14th పుల్వామా అటాక్ కారణంగా నివాళులు అర్పిస్తున్నారు అనమాట. వాళ్ళు ఆర్మీ వాళ్ళకి పాటతోటి స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. పుల్వామా ఘటకు నివాళులు అర్పించిన పాట తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి. భక్తులతో ఇంత కిటకిటలాడుతున్నారు. ఇది ఇక్కడ అనమాట. 2 దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇక్కడ మొత్తం ఓన్లీ డ్యాన్సెస్ అనమాట. కల్చరల్ డ్యాన్సెస్, అక్కడ స్పీచెస్ ప్లస్ డ్యాన్సెస్ 2 ఉంటాయి. ఈ జాతరని మా ఊరు వాళ్ళే కాకుండా చాలా గ్రామాల నుంచి వచ్చి చూస్తారనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చక్కెర తీర్థం. భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారో. పోలీస్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక మా వాళ్ళ క్లాస్ ఇక మా టింకుడు అనమాట. ఆయనకి బొమ్మ కోసం వేయటం మొదలెట్టామన్నమాట. వాడికి ఏ బొమ్మ నచ్చుతుందో మాకు తెలియదు. వాడు 11 months ఉండు, వాడు చెప్పలేడు. మనకు నచ్చింది తీసుకోవాలి తప్ప. ఇక ఆఖరికి డప్పు అయితే డప్పు కొడుతుందని ఆ డప్పు తీసుకున్నాము. ఆ డప్పు 100 రూపాయలు తీసుకున్నాడు. ఆ డప్పుకి ఈ షాప్లోనే తీసుకున్నాం. ఇంకా జాతర మొత్తం ఒక రౌండ్ వేసేసి చూసినాం ఏమేమి బర్త్డే అని షాప్లు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసి ఇంటికి వచ్చేసాం. దయచేసి క్లాసికల్ డాన్స్ పిల్లలు అక్కడ చక్కటి వేదిక ఉంది. దయచేసి అక్కడ మంచిగా డాన్స్ చేయండి. ఎందుకంటే ఇక్కడ
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.